హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. నాని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్ కి. సరిపోతే శనివారం సక్సెస్ జోష్ లోనే తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయటమే కాదు, రిలీజ్ డేట్ కూడా లాక్ చేసేసుకున్నారు నాని. యాక్షన్ మూవీస్ తోనే రీచ్ వస్తోందని ఫిక్స్ అయిన నాని హిట్ 3 తో క్రిమినల్ రేంజ్ యాక్షన్ చూపించడానికి రెడీ అయ్యారు. మరి హిట్ 3 డీటెయిల్స్ ఏంటో చూద్దాం. నాని 31వ సినిమా సరిపోదా శనివారం 50 కోట్ల కలెక్షన్లు దాటేసి హిట్ అకౌంట్ లో వేసేసుకుంది. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ నాని తన కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు. నాని సొంత ప్రొడక్షన్ లోని శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న హిట్ సిరీస్ లో థర్డ్ మూవీగా హిట్ 3 ని అనౌన్స్ చేశారు నాని. అర్జున్ సర్కారుగా అదరగొట్టే ఎలివేషన్ తో రిలీజ్ అయిన వీడియో హిట్ 3 గ్రాండ్నెస్ ని చూపిస్తోంది. సరిపోదా శనివారం టైంలోనే తన నెక్స్ట్ సినిమా మీద హింట్ ఇచ్చారు నాని. ఇప్పటి వరకు తన సినిమాలన్నీ చిన్న పిల్లలు కూడా చూసేలాగానే ఉన్నాయని, కానీ నెక్స్ట్ మూవీకి మాత్రం పిల్లలకి నో ఎంట్రీ అని ముందే వార్నింగ్ ఇచ్చారు నాని. అందుకు తగినట్టే రూత్లెస్ పోలీస్ గా, విలన్స్ కి మించిన క్రిమినల్ గా, ఫుల్ టు యాక్షన్ తో అర్జున్ సర్కార్ గా నాని తనలోని యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నారు. హిట్ సిరీస్ లో థర్డ్ కేస్ గా ఇంకాస్త పవర్ఫుల్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది హిట్ 3. నాని హిట్ 3 కి సంబంధించి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మే 1st రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే డేట్ లాక్ చేసేసుకున్నారు నాని నిజానికి సరిపోదా శనివారం తర్వాత శ్రీకాంత్ వదిలతో రెండో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో పాటు సుజిత్ డైరెక్షన్ లో డివివి ప్రొడ్యూసర్ గా మరో సినిమా కమిట్ అయ్యారు. అయితే ఈ రెండు సినిమాల్ని పక్కన పెట్టి హిట్ 3 ని తెర మీదకు తెచ్చారు. అసలు హిట్ 3 ఓపెనింగ్ ఎప్పుడైందో, జమ్మూ కాశ్మీర్ లో షూట్ ఎప్పుడు చేశారో, అసలు ఇంత సాలిడ్ వీడియో ఎప్పుడు రెడీ చేశారో, ఏమాత్రం హింట్ కూడా లేకుండా ఎలా హిట్ 3 ని అండర్ కవర్ లో ఉంచారో అని సర్ప్రైజ్ అవుతూనే హిట్ 3 అప్డేట్స్ కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ మొన్న మధ్య డేట్ అనౌన్స్ చేసి ఫైనల్లీ ఈ సంవత్సరమే థియేటర్ లోకి వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం కామ్ గా ఉండటం లేదు. ఫస్ట్ నుంచి ఉన్న కంప్లైంట్ తోనే సోషల్ మీడియాలో టీమ్ ని ఆడేసుకుంటున్నారు. అయితే ఈసారి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యాడు. మరి ఫ్యాన్స్ ని శాంతింప చేయడానికి తమన్ వేసిన అస్త్రమేంటి? గేమ్ చేంజర్ లొల్లి మళ్లీ మొదలైంది. అప్డేట్స్ ఎక్కడ్రా బాబు అని అభిమానులు అడగడం, మేకర్స్ పెద్దగా పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియాలో ఈసారి పెద్ద చర్చ నడుస్తోంది. ఓ రేంజ్ లో గేమ్ చేంజర్ అప్డేట్స్ ఎక్కడా అంటూ తిట్టిపోస్తున్నారు టీమ్ ని. ప్రొడ్యూసర్, డైరెక్టర్ రెస్పాండ్ అవ్వడం లేదు. కానీ అప్డేట్స్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రెస్పాండ్ అయ్యాడు. తిట్టకండి, తొందరలోనే అప్డేట్ ఇస్తామంటూ ఫ్యాన్స్ కి సర్ది చెప్తున్నాడు. చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఇప్పటికే 2 ఏళ్లకు పైగా సెట్స్ మీదే ఉంది. అయితే ఇప్పటి వరకు సినిమా నుంచి 1-2 తప్ప పెద్దగా అప్డేట్స్ ఇచ్చిందే లేదు. మరోవైపు డిసెంబర్లో రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఇక ఇంకెప్పుడు సినిమా అప్డేట్స్ ఇస్తారంటూ గేమ్ చేంజర్ ని నెగటివ్ గా ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నెగటివ్ ట్రెండ్ మీద తమన్ రియాక్ట్ అయ్యారు. 2 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడుతున్నారు. ఈ నెలలోనే అప్డేట్ వస్తుంది అంటూ హామీ ఇచ్చారు తమన్. చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఇంకా ఫినిషింగ్ టచెస్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. ఎలక్టోరల్ బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ యాక్షన్ మూవీగా దిల్ రాజు ప్రొడక్షన్ లో గేమ్ చేంజర్ తెరకెక్కుతోంది. ఈ సినిమా స్టోరీ కాంబినేషన్ మీద జనాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారో గేమ్ చేంజర్ అంతగా అభిమానుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఫైనల్లీ సినిమా రిలీజ్ డేట్ తో పాటు అప్డేట్ కూడా అనౌన్స్ చేయడంతో ఈసారి ఏం అప్డేట్ ఇస్తారు అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పాట రిలీజ్ అవ్వటం ఆలస్యం, మీమర్స్, ట్రోలర్స్ తో కలిసి మనకి పని దొరికింద్రోయ్ అని పండుగ చేసుకుంటున్నారు. దేవర నుంచి రిలీజ్ అయిన పాటతో మరోసారి ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నారు అనిరుద్. మొన్నటి వరకు తమన్, ఇప్పుడు అనిరుద్ ఫేస్ చేయాల్సి వస్తోంది. ఈ ట్రోలింగ్ కి తమన్, అనిరుద్ బ్రేక్ లేసేది ఎప్పుడు? దేవర నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ముందు రిలీజ్ అయిన 2 పాటల సంగతి ఎలా ఉన్నా ఈ 3వ పాట కోసం జనాలు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేశారు. అయితే ఈ పాటని కూడా ట్రోలర్స్ కి ఫేవర్ గానే ఇచ్చేశాడు అనిరుద్. రిలీజ్ అయిన వెంటనే ఈ పాట ఆ సినిమాలో కాపీ అని, ఈ మ్యూజిక్ ఆ సాంగ్ బీట్ నుంచి ఎత్తేసిందని సోషల్ మీడియాలో అనిరుద్ కి ప్రూఫ్స్ తో సహా సాంగ్ బర్డ్స్ యాడ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. దేవర నుంచి రిలీజ్ అయిన దావుదా సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. ఇప్పటికే సెకండ్ సాంగ్ చుట్టమల్లే కూడా మనీకే మాగే హితే సాంగ్ నుంచి ఎత్తేసిందే అంటూ అనిరుద్ ని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. అయినా అవేం పెద్దగా పట్టించుకున్నట్టు లేదు అనిరుద్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ కూడా బీస్ట్ మూవీ నుంచి హలమతి సాంగ్ నుంచి కాపీ చేసింది అంటూ మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ కాపీ మరక అనిరుద్ధ్కి ఫస్ట్ టైం కాదు. దేవరలో ఇప్పటికే రిలీజ్ అయిన పాటలన్నీ కాపీయే అని, అనిరుద్ధ్ పెద్ద కాపీ క్యాట్ అని సోషల్ మీడియాలో టాక్ స్పీడప్ అయింది. నిజానికి ఇప్పుడు అనిరుద్ధ్ ట్రోల్ అవుతున్నాడు, కానీ అంతకు ముందే ఇలాంటి కాపీల విషయంలో తమన్ని కూడా గట్టిగా ఆడుకున్నారు సోషల్ మీడియా జనాలు. తమన్ పాటల్లో గ్యారంటీగా కాపీ సాంగ్ ఉంటుందని ఇప్పటికే ఫిక్స్ అయిన ఫ్యాన్స్ వెతికి మరీ ఒరిజినల్ సాంగ్ తో కాపీ సాంగ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా కాపీ క్యాట్ అని తమన్ కూడా బాగా ట్రోల్ అయ్యాడు. అలా అప్పట్లో తమన్, ఇప్పుడు అనిరుద్ధ్ టర్న్ వచ్చిందని అంటున్నారు జనాలు. మరి ముందు ముందు ఈ కాపీ క్యాట్ ట్యాగ్ ని ఈ ఇద్దరు ఎలా వదిలించుకుంటారో, ఈసారైనా ఒరిజినల్ సాంగ్స్ ని కంపోజ్ చేస్తారా అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ టాప్ హీరో. క్రేజ్ లో, ఇమేజ్ లో, కలెక్షన్ లోనే కాదు, ట్యాక్స్ కట్టడంలో కూడా ఈ బాద్షాదే టాప్ ప్లేస్. ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా దాదాపు 100 కోట్లు ట్యాక్స్ కట్టిన షారుఖ్ అసలంత ట్యాక్స్ ఎందుకు కట్టాల్సి వచ్చింది? షారుఖ్ ఇన్కమ్ సోర్స్ ఏంటి? షారుఖ్ ఖాన్ తన స్టార్డమ్ లెవెల్లోనే తన ట్యాక్స్ ను కూడా పే చేస్తున్నారు. షారుఖ్ ఇండియాలోని టాప్ సెలబ్రిటీస్ లో హైయెస్ట్ ట్యాక్స్ పే చేస్తూ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. షారుఖ్ ఖాన్ అక్షరాల 92 కోట్లు ట్యాక్స్ పే చేసినట్టు తెలుస్తోంది. 5 ఏళ్ల నుంచి సినిమాలే చేయని షారుఖ్ లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశారు. అది కూడా 1000 కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపి రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాలు. షారుఖ్ ఖాన్ యాక్ట్ చేస్తేనే కాదు, ఆ సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కావడంతో లాస్ట్ ఇయర్ షారుఖ్ కి కలెక్షన్ల పంట పడింది. షారుఖ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఓన్లీ సినిమాలతోనే కాదు, షారుఖ్ కి రకరకాల ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గానే కాదు, రకరకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తారు. డిఫరెంట్ ఎండార్స్మెంట్స్ తో పాటు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో షారుఖ్ కి ఇన్కమ్ జనరేట్ అవుతోందని తెలుస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్ తో పాటు స్పోర్ట్స్ ఫ్రాంచైజీస్ కలిపి షారుఖ్ ఖాన్ ఇండియన్ రిచ్ లిస్ట్ ప్రకారం దాదాపు 7,300 కోట్ల నెట్ వర్త్ ఆస్తులున్నాయని తెలుస్తోంది. దీంతో 92 కోట్లు ట్యాక్స్ పే చేసి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ హీరోగా మరో రికార్డ్ సెట్ చేశారు. ప్రస్తుతం షారుఖ్ తన ప్రొడక్షన్ లోనే సుహానా లీడ్ రోల్ లో కింగ్ మూవీ చేస్తున్నారు. 15 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న నాగ చైతన్య, రిలీజ్ కి రెడీ అయిన 35, డ్రామా నక్కమ్మ అంటున్న ఫరియా, యాంకర్ గా మారిన విజయ్ సేతుపతి, దసరా బరిలోకి దిగుతున్న ఆలియా భట్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. టాలీవుడ్ లో నాగ చైతన్య 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. జోష్ సినిమా నుంచి తండేల్ వరకు ఇంట్రెస్టింగ్ రోల్స్ చేసిన నాగ చైతన్యకి తండేల్ మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. రాణా ప్రొడక్షన్ లో నివేద థామస్, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ మూవీగా తెరకెక్కిన 35 చిన్న కథ కాదు సినిమా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. సింహ, ఫరియా, సత్య లీడ్ రోల్స్ లో రితీష్ రాణా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మత్తు వదలరా 2 సినిమాలో ఫరియా డ్రామా నక్కొమ్మ పాటతో అదరగొట్టబోతోంది. త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీమ్. సాయి పల్లవి డాన్స్ వైరల్ అవుతోంది. లేటెస్ట్ గా జరిగిన తన చెల్లి పెళ్లిలో సాయి పల్లవి చేసిన డాన్స్ కి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. తమిళ స్టార్ విజయ్ సేతుపతి యాంకర్ గా మారుతున్నారు. కాంట్రవర్షియల్ రియాలిటీ షో బిగ్ బాస్ కి సంబంధించి ఈ సీజన్ కి సేతుపతి హోస్ట్ గా ప్రోమో రిలీజ్ చేసింది టీమ్. ధనుష్, శృతి హాసన్ కాంబినేషన్ లో ఐశ్వర్య డైరెక్షన్ లో రిలీజ్ అయిన 3 మూవీ సెప్టెంబర్ 14న రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ధన్రాజ్, సముద్రకని లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న రామం రాఘవం సినిమా నుంచి తెలిసిందా నేడు సాంగ్ రిలీజ్ చేశారు సుకుమార్. ఆలియా భట్ తన అప్కమింగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 11న థియేటర్లలోకి వస్తోంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.